పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉన్నట్టుండి కాశ్మీర్లోని ఎల్ఓసి దగ్గర అలజడి రేగింది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుండి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇక్కడ తొలుత భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అదేవిధంగా నేడు జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ చీఫ్ జనరల్ పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తున్నట్లు నేపథ్యంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. మొత్తంగా పాక్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడుతుంది. నేడు అంటే శుక్రవారం ఉదయం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతూ భారత భద్రతా బలగాలు కూడా ప్రతిదాడులు అయితే చేస్తూనే ఉన్నాయి. దీంతో సరిహద్దులో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అట్లాంటి సంకేతాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టిందని చెప్పొచ్చు. ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తత నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేస్తుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకైతే పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో శత్రువుల దాడిని భారత ఆర్మీ కూడా అంతే సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తూనే ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఈ బందీపూర్ల ఎన్కౌంటర్ లో కూడా ఎన్కౌంటర్ అయితే జరిగింది. మరి ఉగ్రవాదుల భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు అయితే జరుగుతున్నాయి. ఈ బందీపురాలో భద్రతా బలగాలు కార్యక్రమం నిర్వహించగా ఉగ్రవాదుల కాల్పులకు అయితే తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు సైతం కాల్పులను కూడా ప్రారంభించాయి. ఎన్కౌంటర్ పై మరింత సమాచారం కూడా తెలవాల్సి ఉంది. ఇప్పటికే ఈ భారత్ పాక్ మధ్య ఈ ఉద్రిక్తత కాశ్మీర్ లోని ఎల్ఓసి దగ్గర అయితే అలజడి నియంత్రణ రేఖ వెంబడిన పాక్ ఆర్మీ దుశ్చర్య, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక నియంత్రణ రేఖ వెంబడిన పలు ప్రాంతాల్లో పాక్ పోస్ట్ నుంచి తెగబడిన ఈ దాయాది ఆర్మీ శత్రువుల దాడిని సమర్థంగా ఎదుర్కొంటుంది మన భారత ఆర్మీ. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా కూడా బదులిస్తూనే ఉంది. దెబ్బకు దెబ్బ అనేటట్టుగా మోడీ ఏదైతే చెప్పారో ఇంకా పూర్తిగా పాక్ తో పూర్తిగా సత్సంబంధాలు కూడా తెగిపోయాయి. భారత్ తో ఒక సహాయం కూడా అందట్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేడు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ఆర్మీ చీఫ్ కాసేపట్లో శ్రీనగర్, ఉదంపూర్ లో వచ్చి అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ పర్యటిస్తున్నారు. కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు అలాగే ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక యుద్ధం తప్పదు అనేటట్టుగా సంకేతాలు ఇస్తుంది. ఇంత కూడా ఇప్పటికే పాకిస్తాన్ అయితే కవింపు చర్యలు చేపడుతూనే ఉంది. నియంత్రణ రేఖ అయితే కూడా కాల్పులకైతే తెగబడింది పాకిస్తాన్. అలాగే అయితే దాదాపు అదే స్థాయిలో కూడా ఇద్దరు మన సైన్యం కూడా ఏదైతే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సిమ్లా ఒప్పందం ఉందో దాన్ని రద్దు చేసినట్టు కూడా ప్రకటించింది. మరి నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకి అంటే నేడు శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే పాక్ ఈ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు అయితే ఉపక్రమించింది. మరి ఇందులో భాగంగా భారత్ భూభాగంపై కాల్పులు తెగబడింది. దీంతో భారత సైన్యం సైతం ఎక్కడ కూడా అదే తగ్గేదే లేకుండా అదే స్థాయిలో స్పందిస్తుంది. పాక్ గట్టిగా బదులిస్తే ఇస్తుంది. మరి కాల్పులో భారత సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని కూడా ఆర్మీ ఉన్నతాధికారులు అయితే వెల్లడిస్తున్న పరుస్తుంది ప్రస్తుతానికి. మహేందర్ రెడ్డి, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఇకపై భారత ఆర్మీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? వార్ కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేకపోతే పాక్ కాల్పులు జరిపినప్పుడే భారత ఆర్మీ స్పందించే అవకాశం ఉందా?
అంటే ఈ దాయా సైన్యం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో అంటే నియంత్రణ ఎల్ఓసి వెంబడి పలు ప్రాంతాల్లో ఈ పాక్ పోస్ట్ నుంచి వాళ్ళు కాల్పులకు దిగడం, మరి ఇప్పటికే శత్రువు దాడిని మనం ఎక్కడ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఈ అదరాట్ నుంచి అంటే వారే యుద్ధానికి తెరలేపినట్టుగా అంటే అదరాట్ నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదు తెలుస్తుంది. మరోవైపు ఈ బందీపురాలో ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. మరి రెండింటి మధ్యలో ఓవైపు ఉగ్రవాదులను నిర్వహిస్తున్న క్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇలా మద్దతు ఇస్తుందో ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ అక్కడ ఎన్కౌంటర్ దృష్టిలో పెట్టుకుని సైనికుల మీదకి అక్కడ ఉన్నటువంటి సైనికులు మన భారతదేశం సైనికులు ఆ బార్డర్ వెంట అయితే కాల్పులు దిగబడ్డారు, కాల్పుల ఒప్పందాన్ని అయితే విరమించారు. మరి ఇక్కడ అర్థమైపోతుంది ఇక పాకిస్తానే ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది అన్నట్టుగా క్లియర్ గా అర్థమైపోతుంది. మొత్తానికి యుద్ధం తప్పదు, యుద్ధం ఇక ఆపే ప్రసక్తే ఉండదు అనేటట్టుగా అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర త్రివేది కూడా నేను జమ్మూ కాశ్మీర్ కు వెళ్ళడం, మరి శ్రీనగర్ ఉధంపూర్ లో ఆయన పర్యటించడం, కాశ్మీర్ లోని ఆర్మీ కమాండర్లు ఇక్కడ భద్రతా ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. మరి ఈ భేటీల మొత్తం కూడా సారాంశం యుద్ధానికి సిద్ధమే అనేటట్టుగా ఉండని చెప్పుకోవచ్చు. మరి ఈ పహల్గాం దాడి నేపథ్యంలో ఈ సమావేశం చాలా వరకు ప్రాధాన్యత సంతరించిందిగా కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఈ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన పాశవిక దాడిలో 28 ప్రాణాలు కోల్పోవడం, కేవలం ఉగ్రవాదులు టార్గెట్ చేసుకొని భారత సైన్యం దిగిన నేపథ్యంలో భారత సైన్యానికి పాకిస్తాన్ సైన్యం ఎదురు కాల్పులు చేయడంలోనే అర్థమవుతుంది వారెంతగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తారో. బార్డర్ వెంట అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. అంటే తమకున్నటువంటి శక్తి సరిపోదు అనేటట్టుగానే ఉగ్రవాదులను పెంచి పోస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. మరి మొత్తానికైతే భారత్ ఇది చర్యతో దాయాది అక్కశక్తి వెలగొస్తున్న తెలుస్తుంది. మరి సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా పక్కన పెడుతున్నట్లయితే ప్రకటించేసింది. తమ గగనతలంలోకి భారత్ చెందిన విమానాలను కూడా అనుమతిని నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అన్ని విధాల యుద్ధానికి వాళ్ళే పురగలిగినట్టుగా రెచ్చగొడుతున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి భారత్ కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం మనం చూసాం. సింధు జలాల ఒప్పందం అమలు కూడా నిలిపివేయడం, మరి ఇటు పాక్ పౌరులు తక్షణ భారత నుంచి వెళ్ళడం చూడడం, సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి దీనికి ఒకవైపు బతిలాడుకోవాల్సినది పోయి ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు, కవింపు చర్యలకు పాల్పడుతున్నారు, కాల్పుల ఒప్పందాన్ని విరమించారు. ఇప్పటికే భారత సైన్యం పైన చూటాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తానికి అయితే ఉగ్రవాదులు పెంచిపోతున్నటువంటి పాకిస్తాన్ ఇక ఏ దేశం కూడా వాళ్ళని క్షమించట్లేదు. భారత్ అయితే ప్రపంచ వ్యాప్తంగా భారత్ వస్తున్నటువంటి సానుభూతి అలాగే సహకారాలు మనం చూస్తున్నాం. దానికి యుద్ధం తప్పదనేటట్టుగా నేడు ఆర్మీ జనరల్ అలాగే ఉన్నతాధికారులంతా కూడా ఈ భేటీలు సమీక్షలు జరపడము ఒక సంకేతం అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.